హాయ్ పవన్, హాయ్. మా సబ్స్క్రైబర్స్ కోసం నువ్వేం చేస్తున్నావు, నీ జాబ్ ఏంటి, నీ జాబ్ తెచ్చుకోవాలంటే ఏ డిగ్రీ ఉండాలి, అంటే ఏ డిసిగ్నేషన్ ఉండాలో కొంచెం చెప్తావా? తప్పకుండా. సో నేను ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఎంబీఏ చేస్తూ సేల్స్ ఫీల్డ్లోకి వచ్చాను. ఈ ఫీల్డ్లో సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ డిసిగ్నేషన్ నాది. సో దాని తర్వాత దీన్ని చేస్తూ ఎంబీఏ కంప్లీట్ చేసేసాను ఆఫ్టర్. సో దీనికి ఎలాంటి కోర్సులు లేవు. సో మనకు కావాల్సినవి కమ్యూనికేషన్ స్కిల్స్, అకౌంట్స్, దాంతోపాటు ఒక 4 మొక్కలు ఇంగ్లీష్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు ఫ్రెషర్గా ఈ ఫీల్డ్లో మనకి జాబ్స్ అనేవి ఉంటాయా? ఖచ్చితంగా దొరుకుతాయండి. ఇదే అని కాదు, ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా ఫ్రెషర్స్కి దొరుకుతాయి. ఓకే, మనం ఎంత ప్యాకేజ్ మనకు ఫ్రెషర్గా ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? స్టార్టింగ్లో దీంట్లో వచ్చేసి నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్ 1.5 నుంచి ఆఫ్టర్. ఓకే, అంటే మనకు ఇయర్లీ ఎంత ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది? ఇయర్లీ పర్ఫార్మెన్స్. ఓకే, పర్ఫార్మెన్స్ బట్టి బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అంటారు. ఓకే, అప్ టు మనం ఎంత దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే అంటే సీనియర్ బేస్ లెవెల్ బేస్ చేసుకొని హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉండొచ్చు నీ అవగాహన? 10 lakhs. ఓకే, ఓకే, సూపర్ పవన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.